హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. రైల్వే శాఖకు చెందిన ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి నుంచి అయితే ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో సెటిల్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈరోజు వీడియోలో ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, వయస్సు, జీతం, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, వీడియోనైతే చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఇది డేట్ వచ్చేసరికి 4/4/2026 అండి. 4వ తేదీ 4వ నెలను అయితే రిలీజ్ చేశారండి ఈ నోటిఫికేషన్. అలానే దీనిలో మరిన్ని వివరాలకు వచ్చేసరికి దీనిలో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 4వ తేదీ 4వ నెల, అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది అయితే స్టార్ట్ అవుతుందండి. అలానే లాస్ట్ డేట్ వచ్చేసరికి 5వ నెల 1వ తేదీ నైట్ 11:45 వరకు అయితే ఉంటుందండి. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళైతే చూడండి, వెంటనే అప్లై చేసుకోండి. ఇది మంచి అవకాశం అండి. అలానే దీని యొక్క సిబిటీ వచ్చేసరికి జూన్లో అయితే ఉండే ఛాన్స్ ఉందండి. సిబిటీ ఎగ్జామ్ అనేది ఎక్స్పెక్టెడ్ అండి, అదైతే పక్కా అని చెప్పలేను. అలానే దీనిలో డీటెయిల్ పోస్ట్కి వచ్చేసరికి దీని యొక్క ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ అండి, NE5 లెవెల్. దీని యొక్క పే స్కేల్ వచ్చేసరికి 20,000 నుంచి 75,000 వరకు అయితే ఉంటుందండి. దీనిలో 16 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. 16 వేకెన్సీస్. దీనిలో వచ్చేసరికి డిగ్రీలో కామర్స్ చేసిన వాళ్ళు, మంచి యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయ్యి మినిమం 60% అయితే మార్క్స్తో డిగ్రీ పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అలానే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది చార్టెడ్ అకౌంట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. దీనికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉందండి. ఎవరైతే ఇన్ని సంవత్సరాల మధ్య నుండి ఈ క్వాలిఫికేషన్తో ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. అలానే సెకండ్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ అయితే పడిందండి. అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసరికి దీనిలో E1 లెవెల్. దీనికి స్కేపేలు వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుందండి. దీనిలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 7 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. అలానే దీనికి కూడా డిగ్రీలో కామర్స్ చేసి మంచి యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్తో ఎవరైతే మినిమం క్వాలిఫై ఉంటారో వాళ్ళైతే ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అండి. అలానే CAలో చార్టెడ్ అకౌంట్స్ చేసిన వాళ్ళు, MBA రెగ్యులర్గా ఫినాన్స్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉందండి. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఈ ఎగ్జామ్కి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST వాళ్ళకైతే 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. అలానే OBC NCL వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. నెక్స్ట్ PWD వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకైతే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే అన్రిజర్వ్డ్లోకి వచ్చేసరికి 3 సంవత్సరాలు, OBC వచ్చేసరికి 6 సంవత్సరాలు, SC ST 8 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 56 years అయితే ఉండాలండి. ఎవరన్నా సరే అన్ని కేటగిరీల్లో చూసుకునేసరికి అంతే 56 years అయితే మ్యాక్సిమం అండి. అలానే దీనికి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే NXR 4 అయితే ఇచ్చారండి. వాళ్ళకైతే 20 minutes అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తారండి. టైం లిమిట్ అనేది నార్మల్గా ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళకైతే 20 నిమిషాలు అయితే టైం లిమిట్ అనేది ఎక్స్ట్రాగా ఇస్తారండి. అలానే వాళ్ళకైతే NXR 4 అయితే ఇచ్చారండి. వాళ్ళు ఆ డాక్యుమెంట్ అయితే పక్కా అప్లోడ్ చేయాలండి. చూసుకోండి, అది ఒకసారి ఓపెన్ చేసి ఏంటి అనేది చూసి అయితే అప్లోడ్ చేసుకోండి. ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే స్క్రైబ్ అనేది రిక్వైర్డ్ ఉంటుందో వాళ్ళైతే NXR 5 అనే డాక్యుమెంట్ అని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఎగ్జామ్ సెంటర్కి అయితే NXR 5 అనే సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలండి. ఇక్కడైతే మెన్షన్ చేశారు PWD క్యాండిడేట్స్కి ఎవరికైతే స్క్రైబ్ అనేది రిక్వైర్డ్ ఉందో వాళ్ళైతే NXR 5 అనేది అయితే తీసుకొని వెళ్ళాలండి. అలానే ఇది NXR 6 అనేది కూడా ఒకసారి అయితే చూడండి సర్టిఫికేట్. ఇక్కడైతే వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదండి, వాళ్ళకు వచ్చేసరికి అయితే NXR 7 అనేది అయితే ప్రొవైడ్ చేశారండి సర్టిఫికేట్. ఇది సర్టిఫికేట్ ఒకసారి అయితే మీరు ఓపెన్ చేసి చూడండి, అసలు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి దేనికి అనేది అయితే చూసి తీసుకోండి. మీకైతే కింద డిస్క్రిప్షన్లో
ఈ డాక్యుమెంట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. ఈ నోటిఫికేషన్ లింక్ అయితే మీరు దానిలో అయితే చెక్ చేయొచ్చు. దీనికి వచ్చేసరికి నెక్స్ట్ దీని యొక్క పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారండి. దానికి అనేది 1వ అనేది కోడ్ అయితే ఇచ్చారండి, పోస్ట్ కోడ్. దీని శాలరీ వచ్చేసరికి 20,000 నుంచి 75,000 వరకు అయితే ఉంటుందండి. దీని సిటీసీ వచ్చేసరికి 8 lakhs అయితే ఉంటుందండి. అలానే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్ పోస్ట్ అండి. అదైతే పోస్ట్ కోడ్ అనేది 2 అండి. ఇదైతే దీనికి పే స్కేల్ వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుందండి. దీనికి వచ్చేసరికి సిటీసీ కాస్ట్ కంపెనీ వచ్చేసరికి 16 లక్షలు అయితే ఉంటుందండి. ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. దీనిలోకి వచ్చేసరికి డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ అయ్యి అయితే క్యాఫ్టేరియా బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ యాడ్ అయ్యి అయితే మీకైతే శాలరీ అనేది వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి. ఒకసారి అయితే చెక్ చేయండి నోటిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క పోస్ట్ కోడ్కి వచ్చేసరికి 1వ పోస్ట్ కోడ్కి వచ్చేసరికి అసిస్టెంట్కి వచ్చేసరికి సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. దీనికైతే ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదండి. ఇంటర్వ్యూ లేకుండానే ఇదైతే మీ ఈ ఎగ్జామ్ అయితే మీరు క్వాలిఫై అవ్వచ్చండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే చూడండి. అలానే మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి ఈ యొక్క పోస్ట్కి. అలానే పోస్ట్ కోడ్ 2 వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ అండి. అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసరికి దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ పోస్ట్కి వచ్చేసరికి మాత్రం ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. చక్కగా ఒకసారి అయితే ఇక్కడ చూడండి. నెక్స్ట్ దీనికి మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారండి. ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. మంచి నోటిఫికేషన్ అండి. దీని యొక్క వచ్చేసరికి ఎగ్జామ్కి వచ్చేసరికి మొత్తం అయితే దీనికి పార్ట్ ఏ ఉన్న పార్ట్ బి అనేది అయితే ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. ఈ యొక్క ఎగ్జామ్కి 1/4 అనేది అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. మొత్తం సిబిటి పార్ట్ ఏ అండ్ పార్ట్ 2కి వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 90 minutes అయితే మీకు టైం ఇస్తారండి. 1.5 hour అయితే మీకు టైం ఉంటుంది. అలానే ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 120 minutes అయితే టైం ఉంటుందండి. విత్ స్క్రైబ్ అండి. స్క్రైబ్తో పాటు వాళ్ళకైతే 120 minutes అయితే ఉంటుంది. నార్మల్ పీపుల్కి అయితే 90 minutes 1.5 hour అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. 1/4 అనేది దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అలానే దీనిలో ఒక సిలబస్కి వచ్చేసరికి పార్ట్ ఏ కోడ్స్కి వచ్చేసరికి టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే సిబిటి 1కి పార్ట్ ఏకి కోడ్స్ 1 and 2కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అయితే ఉందండి. న్యూమరికల్ ఎబిలిటీ 20 marksకి అయితే ఉంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 10 మార్కులు, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి 10 మార్కులు, రైల్వేస్ గురించి ఐఆర్ఎఫ్సి గురించి అయితే ఒక 10 మార్కులు అయితే ఇస్తారండి. మొత్తం అయితే ఇదైతే 50 క్వశ్చన్లు అయితే ఉన్నాయండి దీనికి. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ బి సిబిటికి వచ్చేసరికి ఎవరైతే అసిస్టెంట్కి అసిస్టెంట్ మేనేజర్కి దీనికైతే ఉన్నాయండి. దీనికి వచ్చేసరికి చార్టెడ్ అకౌంట్స్ గురించి, ఇన్కమ్ లాస్ గురించి, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి వాటి గురించి అయితే అసిస్టెంట్కి ఉందండి. అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసరికి అకౌంటింగ్ గురించి అయితే తెలిసి ఉండాలండి. దాని గురించి మీ యొక్క కోర్ సబ్జెక్ట్ గురించి అయితే 50 marks అయితే ఉంటుందండి ఈచ్. ఇది 50 marks అండి. నెక్స్ట్ ఏమో పార్ట్ ఏకి వచ్చేసరికి అదొకటి 50 marks అండి. మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 100 marksకి 90 minutes అయితే టైం అండి. అలానే క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసరికి దీనికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మినిమం అయితే 40% అయితే రావాలండి. ఇదైతే ఎటువంటి కట్ ఆఫ్ కూడా కాదండి. అదే ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే ఎన్సీఎల్ వాళ్ళకి 30% వస్తే చాలు. ఎస్టీ వాళ్ళకైతే 24% వస్తే చాలు అండి. ఇదైతే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తాలూకు నోటిఫికేషన్ అయితే ఇదే అండి. దీనికైతే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం అండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే మే 1 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారండి. 5/1 వరకు. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మీకు జాబ్ అప్డేట్స్ అనేవి రావాలి అని అనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ తాలూకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి దానిలోకి వెళ్ళైతే మీరు జాయిన్ అవ్వండి. మీకు జాయిన్ అయితే వెంటనే మీకు అయితే దీనికి సంబంధించిన ఎనీ అప్డేట్స్ జాబ్స్కి సంబంధించినవి అయితే దాంట్లో వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.